హాయ్ అండి. వెల్కమ్ టు షీలాస్ గార్డెన్. ఆహ్, నిన్న మే 23 మా పాప బర్త్‌డే అండి. ఆ బర్త్‌డేని మేము గార్డెన్‌లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ క్లిప్పింగ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. కానీ ఈ లాక్‌డౌన్ టైంలో ఎక్కడ బర్త్‌డే చేసుకోవాలని ఆలోచించినప్పుడు మాకు థాట్ వచ్చింది. ఎందుకు మన గార్డెన్‌లోనే చేసుకుంటే బావుంటదని మేము అక్కడ డెకరేట్ చేసుకొని అంతా లైటింగ్స్, బెలూన్స్ అవి పెడితే ఇంకా గార్డెన్ అందం అసలు చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా చూడడానికి కూడా కన్నులకి ఇంపుగా అనిపించింది. మా పాప కూడా చాలా హ్యాపీ అయ్యింది. మా పెద్దమ్మాయి డెకరేట్ చేసిందండి ఇదంతాని. చాలా సంతోషపడ్డాము. ఇది స్పెషల్ సెలబ్రేషన్ అని మా పాప కూడా చెప్పింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మన పార్కులకెళ్ళి అక్కడికెళ్ళి చేసుకునే కంటే మన మేడ మీద ఇలాగ మొక్కలు పెంచుకొని ఆ మొక్కల్లో మనం ఏ ఈవెంట్ అయినా జరిపించుకుంటే మనకి హృదయానికి ఆనందం, సాటిస్ఫాక్షన్ ఇంకా అది మాటల్లో చెప్పలేము. అంత ఆనందం అనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మొక్కలు పెంచండి. ఇలాగా నేనొక రెసిపీ ట్రై చేయడం కాదు. నాకు తెలిసిన రెసిపీ. ఇది ఎప్పుడు మా చిన్నప్పటి నుండి మా ఊర్లో చేస్తారు. కోకోనట్ మిల్క్ తీసి ఆ మిల్క్‌తో రైస్ చాలా బావుంటుంది. అందుకని నేను అది ప్రిపేర్ చేశానండి. అది మీరు చూస్తున్నారు. కావాల్సినయి కొబ్బరి కోరు, అలాగే పాలు, నెయ్యి, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు అండ్ యాలకులు, దాల్చిన చెక్క. కాకపోతే లవంగ మొగ్గలో దాల్చిన చెక్క అది. యాలకులు ఉంటే చాలా బెటరు. నేను యాలకులు మాకు దొరక్క నేను లవంగాలు వేస్తున్నాను. మీరు యాలకులు వేసి ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం చిటికెడు పసుపు, పచ్చిమిరపకాయలు. ఒకవేళ మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ప్రిపరేషన్ చూద్దామండి. కొంచెం నెయ్యి వేసాను ఫస్ట్. తర్వాత కొంచెం నూనె కూడా వేయాలి. నూనె వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా సామాన్లు, అయిన తర్వాత ఇది ఊర్లో ఈ నాటుకోడి కూరకి కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది కాంబినేషన్. తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. మాకు ఈరోజు నాటుకోడి దొరకలేదు కాబట్టి నేను మామూలుగా బాయిలర్ చికెన్తోనే ఆ కూర సెపరేట్గా చేశాను. ఇది మాత్రం కొబ్బరి అన్నం. మీకు దొరికితే కనుక ఈ నాటుకోడి కూరతో ట్రై చేయండి. కొబ్బరి అన్నం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. నెక్స్ట్ కొబ్బరి పాలు. నేను 3 గ్లాసులు రైస్కి 2 కొబ్బరికాయలు తీసుకుని 6 గ్లాసులు పాలు తీసాను. పక్కకి 2, 3, 4, 5, 6 గ్లాసులు పాలండి. సరిపోతే కరెక్ట్గా వస్తుంది. దీనికి బాస్మతి రైస్ కంటే మామూలు సోనా మసూరి రైస్ చాలా బాగుంటుంది. నేను సోనా మసూరితో ట్రై చేశాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ అవి ఎక్కువ బిర్యానీకి వాడితేనే బాగుంటుంది. కొబ్బరి అన్నానికి మట్టుకు మనం రోజు తినేవి బాగుంటాయి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేయాలండి. చిటికెడు పసుపు. అది పసుపు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని, అంతకంటే వేసుకోకపోయినా పర్లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ రెసిపీని.
మేము ఎక్కువ చిన్నప్పుడు బిర్యానీలు ఎక్కువ ఉండేది కదండి మాకు. కొబ్బరన్నం, చెట్లు కొబ్బరికాయలు తీసుకోవడం, కొబ్బరన్నం వండుకోవడం, నాటుకోడి కోసుకోవడం ఇదే ఉండేది. ఎక్కువ శాతం మేము కొబ్బరన్నాలే మాకు. రైస్ వేస్తున్నాను. నీళ్ళు మరగకపోయినా పర్లేదు, వేసేయచ్చండి రైస్. నాటుకోడితోనే ట్రై చేయండి, దాంతోనే చాలా చాలా బాగుంటుంది. మామూలుగా కూడా బాగుంటుంది, వట్టినే తిన్నా కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. యాలకులు మాత్రం తప్పకుండా వేసుకోండి. అలా కొంచెం కలుపుకుంటే సాల్ట్ అంతా కలుస్తుంది కదా. అది మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఉడికిపోద్ది. మూత పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కారం అది ఉండదు కాబట్టి పిల్లలు బాగా తింటారు. కమ్మగా ఉంటుంది రైస్. పాలు తీసుకొని కొబ్బరి కోరి తర్వాత ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకోకండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది రైస్, అంటుకోకుండా చాలా చాలా బాగా వచ్చింది. మీరు సోనా మసూర్ రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చక్కగా వచ్చింది. చూసారు కదా, మీరు ఇంట్లో తప్పకుండా వండుకోండి. ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.